హైదరాబాద్ నగరంలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. ఆదివారం ఒక వ్యక్తిని పాత కక్షల నేపథ్యంలో దారుణంగా నరికి చంపిన సంగతి మరిచిపోకముందే మరో హత్య వెలుగు చూసింది. సోమవారం ఉదయం పట్ట పగలే మరో దారుణ హత్య చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ లాయర్ దారుణ హత్యకు గురయ్యారు. ఇక వివరాల్లోకి వెళ్తే చంపాపేట డివిజన్ ఐఎస్ సదన్లో సోమవారం ఉదయం ఓ లాయర్ దారుణ హత్యకు గురయ్యారు. అంబేద్కర్ వాడాలో న్యాయవాది ఇజ్రాయెల్ను దస్తగిరి అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. తీవ్ర గాయాల పాలైన అతన్ని వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ లాయర్ ఇజ్రాయెల్ మృతి చెందారు. అయితే దీని వెనుక ఓ స్టోరీ ఉన్నట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వారి కథనం ప్రకారం అడ్వకేట్ ఇజ్రాయెల్ ఇంట్లో ఒక మహిళ కిరాయికి ఉంటుంది. ఆమెను దస్తగిరి అనే ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ గత కొంతకాలంగా వేధిస్తున్నాడని ఇజ్రాయెల్ను ఆశ్రయించింది ఆమెకు ఇప్పటికే వివాహం కావడంతో అది తప్పు అని దస్తగిరిని ఇజ్రాయెల్ వారించాడు. బాధితురాల తరఫున ఇజ్రాయెల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న దస్తగిరి లాయర్ ఇజ్రాయెల్పై కక్ష పెంచుకున్నాడు. నాపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తావా అంటూ దస్తగిరి ఈ రోజు ఉదయం అడ్వకేట్పై దాడి చేసి హత్య చేశాడని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఈ దారుణం చోటు చేసుకోవడంతో స్థానికులు భయంతో హడలెత్తిపోయారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎట్లా